నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణుల మీద, నేతల మీద కేసులు పెట్టినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కూటమితో ప్రభుత్వం స్థాపించిన తర్వాత వైసీపీ శ్రేణుల మీద చిన్నపాటి కార్యకర్తల నుంచి పెద్దవాళ్ళ వరకు జరుగుతున్నటువంటి కేసులు, అరెస్టులు మనం అందరం చూస్తూనే ఉన్నాం. అసలు ఏంటి ఈ డిఫరెన్సెస్కి కారణం అనే అంశం గురించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2019 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమంది మీద కేసులు పెట్టినా కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రం కరాఖండిగా వాళ్ళని తీసుకెళ్ళి జైలుకు కూడా పంపించేంత సీన్ క్రియేట్ అవుతుంది. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఇందులో రీజన్ అని కన్నా సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఒక అనుభవజ్ఞుడికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరు వ్యవస్థలన్నిట్లోనూ విత్తనాలు నాటుకుంటూ అవి ఇవన్నీ వటవృక్షాలు అయి ఉన్నాయి. ఈజ్ ద బెస్ట్ మేనేజర్, ఒప్పుకుని తీరాలి ఎవరైనా. ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డికి ఒక ఐఏఎస్ ఐపీఎస్ బ్యాచ్లు ఎవరైనా ఉన్నారా? ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి కూడా ఎంత కాదన్నా కొంత బాగుపడిన వాళ్ళు, బాగుపడని వాళ్ళు ఏదో తీసుకోండి కేటగరైజేషన్స్లో. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికల్లా ఒక బ్యూరోక్రాట్ వ్యవస్థ అన్న దగ్గర నుంచి రిటైర్డ్ వాళ్ళు ఎవ్వరూ ప్రొటెక్షన్గా ఉండరు. ఇక్కడ మీరు గమనించండి, టక్క 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 టక్కమని రిటైర్ అవ్వడం పాపం. ఇదేదో టీటీడీలో చూడండి, మనం సేవా కార్యక్రమానికి 15 రోజులు ఏదో మనం బుక్ చేసుకుని వెళ్ళినట్టు అక్కడికి ఇంకా మరి పని పాటలైన టిటే వచ్చేస్తుండ్రు. ఎందుకంటే వీళ్ళు వ్యవస్థతో ఎక్కడో దగ్గర లబ్ధి పొందిన బ్యాచ్లు వీళ్ళందరూ మామట్లేదు ఆ విషయంలో. సార్ ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ప్రవచనాలు చెప్పి 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 లాస్ట్కి ఎలక్షన్స్ ముందు చూస్తే టంగని ఇంత పెద్ద యూటర్న్. అసలు అశోక్ లేలాండ్ అప్పుడు పవర్ స్టీరింగ్ లేనప్పుడు కూడా ఆ డ్రైవర్ ఏడ్ చేసాడు అంటే డోర్ మీద కాలు పెట్టి తిప్పిడు ఇలాగా, అలాగా అంతకన్నా భయంకరంగా తిప్పేసాడు. ఇప్పుడు మీరు చూడండి, ఈ డీజీపీ సునీల్ స్థాయి ఆయన ఎక్కడికో వేరే రాష్ట్రంకి పోయాడు. పివి రమేష్ గారు, నిన్న మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మళ్ళీ చూడండి ఎస్ఎస్మే అంటే ఈ వెనకటికి పంతులు కథ ఎన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు. ఆ రాజు మెచ్చాడికి మేక ఇచ్చి బాబు పాలు దగ్గర బాబు పెంచుకో అంటే అది వెళ్తుంటే వెనకాల పడి కుక్కరాది అని మొత్తానికి అడికి వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళు వండుకుని బిర్యానీ అన్నారు. అట్లా ఒక 5 సంవత్సరాలు వితౌట్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు చూడండి, డెత్ సర్టిఫికేట్కి 90,000, 4 లక్షల నుంచి మొదలెట్టి 90,000 పీకేస్తుంటారు. ఇట్లాంటివి ఏమీ లేకుండా ఒక గుడ్ గవర్నెన్స్. ఇది ఆశ్చర్యపోవాలన్నమాట ఎవడైనా. ఒక్క డిసెంట్ నోట్ రాయని మా బతుక్కి మేము పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసే అంత వెసులుబాటు ఇచ్చిన ఆ గవర్నమెంట్. మీరు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని కోరిక తెలుసుకొని హైదరాబాద్ పోయాడైనా, వాళ్ళకు నమ్మకం మా మీద తెచ్చుకోండి సార్ అని బతిమాలడానికి చేసినట్టు చేశారు వాళ్ళు. మీరు గమనించుకోండి, ఇక్కడ మేము వ్యవస్థల్ని ఎలా అన్న దగ్గర మీరు శాసించగలరని వీళ్ళు ఆ ఇల్యూషన్లో వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు సేమ్ బ్యూరోక్రాట్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, పిఎస్ఆర్ ఆంజనేయులు సమైక్య రాష్ట్రం నుంచి ఆయన ఉన్నాడు, నాకు తెలిసి ఆయన ఈ విశాల్ గున్ని గారు గురించి మనం ఎలా చూసేవాళ్ళం ఆ రీల్స్లో చూడండి. సత్వర న్యాయం, దర్ ఆర్ ఇష్యూస్ అన్న దగ్గర ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో పనిచేయడం, పర్సనల్ వెంజెంటాకి ఎలా బలవుతున్నారో చూసుకోమనండి. ఎందుకంటే వ్యవస్థతో పెట్టుకోలేరన్నది వీళ్ళ ప్రైమరీ. వ్యవస్థని ఎప్పటి నుంచో ఎందుకు సార్ మీకు మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాడు. ఇవాళ ఈయనకి కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీదే ఉన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఈ రెండిట్లో ఇది ఎక్కడైనా ఎప్పుడైనా చర్చనీయాంశం కనబడిందా? ఆయన ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని కేసులు మీ స్టేలు ఉన్నాయో, ఎన్ని కేసులు స్టే వికెట్ అయ్యాయో, ఎన్నింటి మీద బెయిల్ తెచ్చుకున్నాడు, ఇవి ఏ రోజైనా ఎక్కడైనా చర్చ చూసారో మీరు? లేదు సార్. ఎందుకంటే పంతులు మేక అది కుక్కని చేయడమే ప్రైమరీ మోటో అండ్ టార్గెట్. ఒక వీకెస్ట్ టీంకి వెళ్ళి ఒక విరాట్ కోహ్లీనో లేదంటే ధోనీనో లేదంటే రోహిత్ శర్మనో కెప్టెన్ చేసి ఆ టీంలో మోటివేషన్స్ కనుక పెంచగలిగితే అది ఎలా సక్సెస్ అవుతుందన్న దాని మీద బీసీసీఐకి నిజంగా చిత్తశుద్ధి ఉందనుకోండి, అలా ఉంటుంది. అయితే ఒక యంగ్ టీంని, ఇప్పుడు అండర్-19 టీంని సౌరవ్ గంగూలీ టీంలో కెప్టెన్సీలో చూడండి, 3 టర్ములు నేను చూసాను, టక్క 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 ఇండియన్ టీంలో ఆడే అంత నేపథ్యాలు క్రియేట్ చేయగలిగాడు. ఇప్పుడు ఏలం పాటలు ఈ పనికిమాలిన వాళ్ళకి ఆడి తక్కువ, ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుకున్నా. అలా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎంతసేపు నన్ను అలా పెద్ద టీం వాడు కొనుక్కోవాలి, నన్ను ఎలా ఆడు డబ్బులు ఇచ్చి కాపాడేస్తాడు, నా జీవితం సెటిల్ అయిపోద్ది, నేను క్రికెట్ బాగా ఆడినా ఆడకపోయినా అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసింది వాడు. అప్పుడేంటి, పర్ఫార్మెన్స్తో
ప్రూవ్ చేసుకొని బౌన్సీ ట్రాక్లో ఇంగ్లాండ్ కౌంటీలు ఆడొచ్చి ఇండియన్ టీంకి ఆడితే ఓ దిలీప్ వెంకసర్కర్, ఓ మహేంద్ర అమర్నాథ్, ఓ గవాస్కర్, ఓ సచిన్ టెండూల్కర్, ఓ సౌరవ్ గంగూలీ, ద్రవిడ్ ఇలాంటి ఏరాలు చూసాం. ఇప్పుడు ఎప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోతే ఈ తెప్పలగాళ్ళు మన ఏడు చేస్తారు వీళ్ళు. మనకు సంజయ్ మంజరేకర్ ఒకడు ఉండేవాడు, 2 డప్పలు డింగ్ డింగ్ అని పడగానే ఆడు స్పోర్ట్స్ స్టార్ అని పిలిచి ఫోటో తీరని చెప్పి ఇలా కవర్ డ్రైవ్ ఫోటో ఇచ్చి కవర్ డ్రైవ్ కొట్టిన సంజయ్ మంజరేకర్కి ఏషియన్ ట్రాక్లో ఆడిస్తే చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ పెడదు కానీ ఫస్ట్ దబ్బ జబ్బ. అలా ఈ ఐఏఎస్ ఐపీఎస్ టీములు కూడా రిటైర్ అయిపోయిన వెంటనే పునరావాస కార్యక్రమంలాగా ఇటుపక్కకు వస్తేనే మనకి ఏదో విధంగా తప్ప ఇటుపక్క వ్యవస్థని అతనేమీ విత్తనాలు నాటలే, వ్యవస్థతో పని చేయించడం. మీరు గమనించండి, అడ్మినిస్ట్రేషన్ ద బెస్ట్ సీఈఓ చంద్రబాబు నాయుడు అంటారు. జగన్మోహన్ రెడ్డి అన్నది నిజమైన ఎగ్జిక్యూషన్ ఒక సీఈఓగా, ఒక కార్పొరేట్ సెక్టర్లో పనిచేసేవాడుగా చెప్తున్నా సార్. డెలిగేషన్ ఆఫ్ వర్క్ జరిగింది, అంటే డెలిగేట్ చేసాడు, నీ పని నువ్వు చెయ్యి. అంటే ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనండి, మావాడు ఏదో చిన్న అల్లరైంది స్టేషన్కి పంపిస్తున్నాను అంటే, సార్ ఆల్రెడీ అల్లరి జరిగిన వాడిని అటుపక్క తీసుకొచ్చాం సార్, మీరు ఫోన్ చేశారు కాబట్టి ఆడికి 4 కొడతాం, మీ వాడికి 2 కొడతాం. నేను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తాను. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే 2 గ్యారంటీగా కొడతాం మీ వాడికి అన్నది పోలీస్ స్టేషన్ నుంచి వాయిస్ ఉండేది, ఇంక్లూడింగ్ అది ఎమ్మెల్యే కాల్ అయినా కూడా, ఎమ్మెల్యే ఎంపీ ఎవడైనా ఉన్నాయి. ఇది డిస్క్రిప్షన్ డెలిగేషన్ టు ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. రెండోది బెయిల్ విషయం చూద్దాం. అరెస్టు అచ్చెన్నాయుడు గారిని నేను తడావుడు చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే ఇమీడియట్గా హాస్పిటల్. అవును, 60 రోజుల వరకు హాస్పిటల్ ఉన్నారు. రఘురామ కృష్ణరాజు గారి ఇన్సిడెంట్ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బయటకు వచ్చి గోలైతే కొట్టారు 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 చంపేశారు కొట్టేశారు, గుండ్లు మీ కూర్చుని గుద్దేశాడు. ఇదే వాయిగొట్టు వదిలేరు ఈ తపేల ఛానల్లో. ఆయన కూడా ప్రవచనాలు అవే చెప్పుకుంటూ వచ్చాడు. కానీ గౌరవ మెజిస్ట్రేట్ గారి ముందు కానీ, గౌరవ హైకోర్టులో కానీ, ఎక్కడైనా ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అయింది, ఎక్కడైనా నన్ను పోలీసులు కొట్టారని చెప్పి పోలీసుల మీద యాక్షన్ ఒకటి చూపించండి. మీకు అంత నానా పులి కదే, ఆ పులి వచ్చింది లేదు తినింది లేదు 3 సార్లు, 4వసారి నిజంగా పులి తినేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు. బట్ ఇదే అవునండి సార్, ఈ నెరేషన్ వినండి. సో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ల పరంగా ఒక అభూత కల్పనలో అభాండాలు వేయడానికి మాత్రమే వేదికలు క్రియేట్ చేసుకున్నాం. ఎంత తక్కువ నిడివిల్లో వాళ్ళకి బెయిల్ వచ్చే చూడండి, ఎంత తక్కువ నిడివిల్లో హాస్పిటల్లో ఉండే ఎంత ఉదంతాలు చూడండి. ఇప్పుడు 99 రోజులకి అన్న విషయం అయిపోయింది. మోర్ దాన్ నందిగం సురేష్ 150 రోజులు, వంశీగడికి అయితే ఇప్పటికీ దిక్కు దివానా లేదు. ప్రతిదీ మీరు చూసుకోండి కావాలంటే, ఈవెన్ సోషల్ మీడియా వాడికి కూడా దిక్కు దివానా లేదు. భయపెట్టి వ్యవస్థతో పెట్టుకోలేరు, వ్యవస్థతో మీరు ఎవరు పెట్టుకోలేరు, వ్యవస్థతో మీరు ఎవరు పెట్టుకోలేరు, వ్యవస్థతో మీరు ఎవరు పెట్టుకోలేరు. ప్రతి నిమిషం భయం పెడుతున్నారు. మాకు వ్యవస్థలు అంటే ఖచ్చితంగా గౌరవం ఉన్నాయి. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగానికి బద్దుని, రాగాద్వేషాలకు అతీతమై పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాష్టికానికి రెస్పాన్స్ లేదు. ఆ ఇష్యూని సప్రెస్ చేసేస్తున్నారు. ఇక్కడ వ్యవస్థ ప్రొయాక్టివ్నెస్ని కనిపించే దగ్గర వ్యవస్థలో ఉండి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, వ్యవస్థలో ఉండి రెస్పాండ్ అవుతున్న వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు. ఇప్పుడు చూడండి, ఎంటైర్ ఈ సినారియోలో దగ్గర 11 నెలల బదనమవుతుంది ఎవరు? పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, నన్ను కొట్టేశారు, చంపేశారని మనం చెప్పుకునే దగ్గర ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? రఘురామ కృష్ణరాజు గారిని కొట్టలేదు, గౌరవ న్యాయస్థానంలో చెప్పలేదని. ఆఖరికి నాకు ఫోన్లు చేసి ఎలాంటి పరిస్థితి ఇచ్చారు సార్, కేసు పెట్టవేమి నువ్వు, మేము తిడుతున్నాం కదా, కొట్టడానికి వస్తామని చెప్తున్నాం కదా, కేసు ఎందుకు పెట్టమనే స్థాయికి వచ్చారు వాళ్ళు. నేను ఇందులో ఒకటే చెప్తున్నా, ఇండివిజువాలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఒక ఇండివిజువల్ వర్సెస్ ఇండివిజువల్లో వ్యవస్థని పణంగా పెట్టే అంత సామర్థ్యం నాకైతే లేదు, నేను పెట్టను కూడా. ఇఫ్స్ అండ్ బట్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్, ఈ మూడింటికి సిద్ధపడిపోతే నేను అనలిస్ట్గా మాట్లాడను. యాజ్ లాంగ్ యాజ్ యూ స్టిక్ టు యువర్ గన్స్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఫైర్ యువర్ గన్ ఇన్ అ ప్రాపర్ వే, నో ప్రాబ్లం. లైసెన్స్డ్ గన్ ఉన్నాడు, అందుకని నాకు లైసెన్స్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నా గన్ తీసి ఎవరు నాకు నచ్చనోని కాలుస్తానంటే అది నాట్ యాక్సెప్టబుల్. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో వ్యవస్థని ప్రతిష్ఠించుకున్నట్టుగా చేసేంత సామర్థ్యం పాతుకుపోయిన పార్టీలకు వస్తుంది. వ్యవస్థ మీద అవగాహన తెచ్చుకొని వ్యవస్థతో పని చేయించడం అన్న కాన్సెప్ట్తో నాకు వ్యవస్థతో పనే ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి మనం సచివాలయం ఆడుందండి, అసెంబ్లీ ఉంది, మనకి ఏడు సార్ పని,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం తరఫున ఉన్నాయి అనుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్సే చెప్తున్నా. వీటితో నాకు ఏం పని సార్? ఆర్బీఐ ముందు నుంచి నేను పుట్టిన కానీ తిరుగుతున్నా. నేను ఎప్పుడు ఆర్బీఐకి వెళ్ళవలసిన అవసరం నాకు రాలే. అలాగే సచివాలయం ముందు నుంచి కూడా మన లగడీ కప్పులు తిరుగుతున్నాం. ట్యాంక్ బండ్ మీద ఉన్న సచివాలయం ఫోటో తీసుకోవడం, లేకపోతే లోపలికి ఏం పని ఉంటుంది సార్ మీకు? అంటే వ్యవస్థతో మనకి పని లేకపోయినా వ్యవస్థతో పని చేసే వాళ్ళకి ఆటంకం కలిగించకపోవడమే సమాజం. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. వ్యవస్థని పని చేయనివ్వాలి అన్న దగ్గర వ్యవస్థకి టాస్క్స్ ఎవరు ఇస్తున్నారు? మీరు అలా వెళ్తూ ఉంటారు. వ్యవస్థకి పని పెట్టడం అంటే రాయి తీసి మీరు సచివాలయం మీద వేయడం, లేకపోతే లోపల ఉన్నాడు ఈడు పలానా వాడని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి మీ మీద మళ్ళీ అని పంపించి పోలీసు వాళ్ళని. ఈ తలకాయ నొప్పి కార్యక్రమంకి అనవసరంగా ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ పెరుగుతుంది. ఎందుకు? పని లేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో పని ఉండేది, చేతినంటే పనే. కరోనా 2 ఏళ్ల పాటు ఎలా వ్యవస్థలతో ఎలా నిలబెట్టాలి సమాజాన్ని అన్న తాపత్రయంతో ఉన్నాడు. నెంబర్ టూ ప్రయారిటైజేషన్. సెంట్రల్ గవర్నమెంట్తో నీకు మళ్ళీ చెప్తున్నా, రైల్వే జోన్ విషయం, పోలవరం విషయం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, బాక్రానంగా ఆనకట్లా నిలబడ్డాడు ఆయన. ఎందుకు నిలబడ్డాడు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము అమ్మేస్తాం, అమ్మడానికి వీలు లేదు, నిలబడ్డాడు. కానీ అబండాలన్నీ అల్లాడవడో వచ్చాడట, ఒంటే గుడారం కథలు, లోపలికి వెళ్తాడు, అమ్మేస్తాడు. కానీ 5 ఏళ్ళు జరగలే. ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ వైజాగ్ రైల్వే జోన్, ఆ కేకే లైను రెవెన్యూ మాడ్యూల్ లేకపోతే నాకు జోన్ వద్దు. అబండాలన్నీ ల్యాండ్ ఇవ్వలేదట. ప్రజలకు ఏం కావాలి? ఇది నా పనా? కాదు. నా డిసెంట్తో నన్ను కాదని వాళ్ళు ఏం చేయలేరు. అలాగే పోలవరం డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది. గత ప్రభుత్వం డ్యామేజ్కి ఉదాహరణకి 790 కోట్లు నేను రివర్స్ టెండరింగ్లో ఆదాయం మిగిలిస్తున్నాను మీకు. ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోతే అక్కడ కుదరదు. ఎందుకంటే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. తుఫాన్ వచ్చిందమ్మా, మీరు కష్టపడుతున్నారు, కొంతవరకు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిందని నేను చేసిందా? నా పరిధిలో లేనిది ఆర్ఆర్ ప్యాకేజ్ 2013 భూ నిర్వాసితుల చట్టం. నన్ను క్షమించండి అని అడిగాడు అతను, ముఖ్యమంత్రి స్థానం. గమకం తెచ్చుకోండి అందరూ, మర్చిపోతే ఎట్లా? సో అక్కడి నుంచి మెయిన్ టాస్క్స్ విభజన హామీల్లో ఉన్న వాటిలన్నిటికీ తనది కాని పని అతను చేయలేదు 5 ఏళ్ళలో. కానీ తన కాని పని తనే చేయాలన్నట్టుగా నెత్తికేశారు. 34,000 ఎకరాల రాజధాని నా ప్రయారిటీ కాదు. నా ప్రయారిటీ 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు వాణిజ్యం పెంచడానికి, అండ్ రెవెన్యూ మాడ్యూల్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ క్రియేట్ చేసి చూపించాడు. వ్యవస్థతో పని చేశాడు, వ్యవస్థతో మమేకమై పనిచేశాడు. ఇక్కడ ఆయన అగ్రిగేట్ 15,370 కోట్లు పర్ మంత్ అప్పు చేస్తూ పూర్ణ కుంభాన్ని పెట్టి కూడా ఇప్పటికీ ఒక యాక్టివిటీ నోచుకోలేదు. మహా అయితే అమరావతిలో కంపలు కొట్టడం, నీళ్ళు జోడి అవతలేయడం తప్ప. ఈ డిస్క్రిమినేషన్లో ఎప్పుడైతే ఒక బ్యూరోక్రాట్స్ కానీ లేదంటే మాజీ అధికారులు ఎవరైనా సరే గత ప్రభుత్వం మీద చిత్తశుద్ధి చాటుకుంటూ 10 మంచి మాటలు చెప్పడం అన్నది ఎప్పుడైతే డ్రైవ్ అవుతుందో, ఆ డ్రైవ్ని ప్రజల్లోకి చర్చనీయాంశం అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి ఎలా కావాలంటే అలా చెప్పడం అన్నది స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు వెంకయ్యనాయుడు ఉన్నాడు, ఇంగ్లీష్ మీడియం చదువు వల్ల మీకు తెలుసో తెలీదో సక్సెస్ నెరేషన్ ఈ 10th క్లాస్ రిజల్ట్స్ ఈసారి గత సంవత్సరంతో కంపేర్ చేస్తే 5% తేడా ఉంది. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ హెస్ కమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం చదివిన స్కూల్ నుంచి వచ్చింది. అది ఎక్కడ డిబేటబుల్ టాపిక్ కాకుండా పాపంతకాలు చూడండి, వెంకయ్యనాయుడు వచ్చి తెలుగు భాష దాని ఔన్నత్యం, ఈ ఒక్కడే కవులు కళాకారులు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు, మిగిలిన వీళ్ళ కొడుకులు అందరూ మాత్రం ఐన్స్టీన్ అయిపోయి ఇంగ్లీష్లో మాట్లాడి తిరుగుతారు. సో వ్యవస్థని ఒక ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా అభివర్ణించకూడదు. దృష్టికొండ ప్యాలెస్ కట్టాడు, ఎవడికి కట్టాడు రా పోయి? ఆయన ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు చెప్పిన అబద్ధాలు మనం నమ్మాలా. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి 390.50 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని కట్టాడు అన్నది చర్చనీయాంశం కాకూడదు. అది ఎలా వాడాలి వీళ్ళకి చేత కట్టలే. ఫలకనామా పేసలో మాత్రం గుర్రబెగ్గి వేసుకుని 3,800 పెట్టి ఆనంద్ అంటాడు. అక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారు కోతవేడి దూరంలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్లో 40,000 రూమ్ తీసుకుని ఉంటాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇవి బ్రహ్మాండమైన వసతులతో ఒక గవర్నర్ బంగ్లా, లేదంటే మినిస్టర్స్ క్వార్టర్స్, లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్, తుఫాన్లు ఉదూదులో వచ్చినప్పుడు బస్సులోంచి పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవి మనకు హెడ్డింగ్లు. ఉదూదు వచ్చింది, సముద్ర డెన్సిటీని వాతావరణ శాఖ పక్కనే ఉంటుంది బీచ్ రోడ్లో, దాంతో సమన్వయపరుచుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు. ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ వాట్ విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. నా దగ్గర విజన్ ఎగ్జిక్యూట్ చేసింది గతం ఆయన తదనంతరం ముఖ్యమంత్రులే, ఆయన ఏడీ చేయలే. కానీ క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు వైజాగ్లో ఐకానిక్ టవర్ ఒకటి కట్టాడు సాఫ్ట్వేర్ వ్యవస్థల కోసం.
అది ఇవాళ రేపు 30 తారీఖున వెళ్ళి ఓపెన్ చేస్తారట చంద్రబాబు గారు. ఎవరు కట్టింది? మిలియన్ టవర్స్ ఉంది. ఇవన్నీ సాఫ్ట్వేర్కి సంబంధించిన బిల్డింగ్లే కదా. విప్రోకి 7 ఎకరాలు ఇచ్చారు. ఏమైంది? ఎందుకు యాక్టివిటీ స్టార్ట్ అవ్వలే? అంటే ఉపాధి అనే ప్రాస్పెక్టివ్ లేదు. ఎందుకు లేదు? అంత వైబ్రెంట్గా సాఫ్ట్వేర్ రంగం లేదు ఇప్పుడు. అది గమనించకుండా మేమైతే తెస్తాం. చూశారు కదా టీసీఎస్ భూములు, వర్షా భూములు, ఇవి చేస్తుండి కూడా దాన్ని కూడా కప్పిపుచ్చుకొని దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ప్రశాంత్ భూషణ్ గారు లాంటి కూడా రియాక్ట్ అయ్యాడు. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, టీసీఎస్ భూములు వెనక్కి ఇస్తుంది చూడండి. ఇట్ డజంట్ వాట్ 99%. అది జరుగుతుంది సార్? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అది చాలా చర్చనీయాంశమైంది. అదే సార్. ఇక్కడ ఈ తెపెల ఛానల్లో ముష్టి పేపర్లో రాయిపోయినంత కాదు. సో దిస్ హౌ ద జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అన్న దగ్గర ఆయనకి ఒక వెసులుబాటు ఏంటంటే 40 సంవత్సరాలు జాతీయ రాజకీయాలతో సైతం అతనికి ఉన్న అన్ని రకాల వ్యవస్థల మీద ఆయనకున్న పట్టు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను నమ్ముకుని వ్యవస్థే నా రక్షణకు వస్తుంది అనుకున్న దగ్గర. ఈ రెండు తేడా చాలా డిఫరెన్స్. ఆ డిఫరెన్సే అట్ ద కాస్ట్ ఆఫ్. అందుకని రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.